హాయ్ ఫ్రెండ్స్, క్రాక్ విద్యుత్ జంవాల్ హీరోగా నటించిన క్రాక్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. క్రాక్ జీతేగా తో జియేగా అర్జున్ రాంపాల్ విలన్గా నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సిద్ధు పరిగెత్తే ముంబై లోకల్ రైలు మీద విన్యాసాలు చేస్తూ పోలీసులకు దొరికిపోయి దెబ్బలు తింటాడు. అటువంటి వ్యక్తికి యూరోప్లోని పోలాండ్లోని తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ స్పెషల్గా మైదాన్ అనే ప్రోగ్రామ్ని నిర్వహిస్తూ అందులో పార్టిసిపెంట్ని భయంకరమైన విన్యాసాలు చేయిస్తూ చంపేస్తూ ఉండే విలన్ హీరోని పోలాండ్ రమ్మంటాడు. అక్కడికి వెళ్ళిన హీరో దేవ్ పన్నిన ఎత్తుల నుంచి తప్పించుకొని మైదాన్ గేమ్లో విన్నర్ అయ్యాడా, హీరో అన్నకి మైదాన్కి సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. సిద్ధు పాత్రలో విద్యుత్ జంవాల్ ఎప్పట్లాగే అద్భుతంగా చేశాడు. యాక్షన్ సన్నివేశాలు, నటన మాత్రం కాదు, నటన రొటీన్గా ఉంటుంది. వావ్ అనిపించే స్టంట్స్ ఉంటాయి. ఆ స్టంట్స్ అన్ని అద్భుతంగా చేశాడు విద్యుత్ జంవాల్. అక్కడక్కడ అతిగా అనిపించిన చూడడానికి బాగున్నాయి అనిపిస్తాయి స్టంట్స్. విద్యుత్ జంవాల్ ఒక రేంజ్లో యాక్ట్ చేశాడని చెప్పొచ్చు. స్టంట్స్ అదిరిపోతాయి. ఇక విలన్ అర్జున్ రాంపాల్ కూడా తాడు మీద ఒక స్టంట్ చేసి అలరిస్తాడు. అతని పాత్ర కూడా ఈ సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. హీరోయిన్ నోరా ఫతేహి పాత్ర చిన్నది, కేవలం గ్లామర్ పాత్ర. పాటలతో అడ్డంగా వచ్చి ఇబ్బంది పెట్టే లవ్ స్టోరీకి నోరా ఫతేహిని వాడుకున్నారు. మధ్య మధ్యలో సెంటిమెంట్ సాంగ్ కూడా వచ్చి అక్కడక్కడ బోరింగ్గా సాగుతూ ఉంటుంది. యాక్షన్ సన్నివేశాల మీద దర్శకుడు సినిమా అంతా బేస్ చేసుకుని ఉంటే బాగున్ను. అసలు ఈ గేమ్స్ని ఫారిన్ ప్రభుత్వాలు కూడా చూస్తూ ఎలా ఊరుకుంటున్నాయో అర్థం కాదు. డెత్ రేస్ లాంటి జాసన్ స్టాథమ్ సినిమాల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దర్శకుడు ఈ సినిమాని తీసాడని తెలిసిపోతుంది. ఎడిటర్ ఈ సినిమాని చాలా స్పీడ్గా నడిపించడానికి ట్రై చేశాడు. లవ్ ట్రాక్ సాంగ్స్ మధ్య మధ్యలో వచ్చి ఇబ్బంది పెట్టినా విద్యుత్ జంవాల్ యాక్షన్ సీన్స్తో కట్టిపడేస్తాడు. కెమెరా అదిరిపోతుంది, కలర్ కరెక్షన్ బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ అనిపిస్తుంది. కానీ అవన్నీ హాలీవుడ్ సినిమాల్లోంచి ఎత్తేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లా అనిపిస్తాయి. యాక్షన్ ప్రియులు ఖచ్చితంగా విద్యుత్ జంవాల్ కోసం, అతను చేసే యాక్షన్ సన్నివేశాల కోసం ఈ సినిమాను చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?